పేరు బొడ్డేపల్లి అజంతా కుమారి, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం అందరికీ తెలిసిందే. మొన్న మా జగనన్న 30వ తేదీన రావడం, అతనికి ఆశేషంగా వచ్చిన జనవాహిని, ముఖ్యంగా మన ఆమదలసను నుంచి ఎన్నడూ లేని విధంగా వేల మంది 20,000కి తగ్గకుండా వచ్చిన విశేష జనవాహిని చూసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో వారలేనితనంతో విద్యాధికుడైన మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడు రవికుమార్ గారిని ఏ విధంగా కేసులు బనాయించాలి అనేసి ఒక కుట్రపూరితమైన కేసుల్ని ఈరోజు బనాయించారు. తనకి మహిళలకు అంటే ఎంతో గౌరవిస్తారు మా వైఎస్ఆర్ పార్టీ. ఏ రోజు కూడా మహిళలు కించపరచడం అనేది మాకు తెలియదు. దీనికి అంటే కూటమి ప్రభుత్వం ఎంత నీచంగా దిగజారిపోతుంది అంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా, ఒక మహిళ ఎస్ఐని కూడా అందులో ఇరికించడం జరుగుతుంది. ఆ రోజు జరిగినప్పుడు మేము దగ్గరలోనే ఉన్నాము. ఆవిడకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మీరు పక్కకు పదండమ్మా అని చెప్పబోయేసరికి జనాలు అందరూ ఒకసారి పడిపోగా ఆవిడ జై జగన్ అంటూ అందరూ కేకలు పెడుతుండటం ఆవిడ చెవులు మూసుకున్నారు. అంతేకాని వివిధ అసభ్యకరమైన పదజాలాలతో ఈరోజు టీడీపీ నాయకులు అందరూ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆమె ఒక మహిళ, తనకి ఒక కుటుంబం అంటూ ఉంటుంది. ఆ రోజు జరిగింది, ఆవిడ ఏ రోజు కూడా ఒక మాట అనలేదు. ఆవిడ అందరికీ సుపరిచితురాలే. కానీ ఈ రోజు కుటుంబం మధ్య ఆవిడ మనగలగాలి అంటే ఎంతో ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఆవిడని మానసిక హన్నానికి గురి చేసింది టీడీపీ పార్టీ. ఈరోజు మీడియాల ద్వారా అన్నింటినీ ప్రతి దీనికి కూడా అదే విషయాన్ని లాగుతూ దాన్ని ఎక్కువ చేస్తూ స్టేట్ లెవెల్లో తీసుకెళ్లారు. అది మీరేదో గొప్పగా చేశారు అనుకుంటున్నారు, కానీ దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాబోయే రోజులు అందరూ కూడా కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు. ఆ కర్మ అనేది రిటర్న్స్ గిఫ్ట్లో వస్తుంది. కాకపోతే ఈరోజు ఈ మహిళా ఎస్ఐ విషయంలో అదే కానీ మా నాయకులే తప్పు చేసే ఉంటే మేము కూడా తన మహిళా ఎస్ఐకి మేము కూడా సపోర్ట్గా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తన్ని బలవంతంగా అందరూ వెళ్ళి పరామర్శలు చేసి తన్ని మానసికంగా మీరు సంతకాలు పెట్టండి, మీరు చెప్పండి అనేసి ఎక్కువగా ప్రాపగండ చేయడం వల్ల తను కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. అది ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ స్పందించారు. ఆవిడ ఇంతకు ముందు ఎవరు లేడీస్కి అయినప్పుడు ఆవిడకి అప్పుడెంతో నిద్రపోయి ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు. అంటే కూటమి ప్రభుత్వం లేదంటే ఎక్కడ ఏది దొరుకుతుందా దాన్ని చిత్రీకరించాలి. వైఎస్ఆర్ నెక్స్ట్ ఈ జన సమూహాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళ ఇది గ్రాఫ్ ఏమొచ్చి అధపాతాలానికి తగ్గిపోతుందని తెలుసు వాళ్ళకి. అందుకు దాన్ని తట్టుకోలేక ఏ విధంగా మన వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించాలనేసి సృష్టించిన వీడియోని ఎడిట్ చేసి మరీ కూడా ఇవి పెట్టడం జరిగింది. దానికి మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. మేము ఆవిడకి ఎప్పుడు కూడా ఒక మహిళగా, సాటి మహిళగా మేమందరం కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి. నెక్స్ట్ మా చింతాడు రవికుమార్ గారు, ఇన్నాళ్ళు ఆందోళనలో వేరే విధంగా ఉండేవి రాజకీయాలు. ఏంటంటే ఎవరు తప్పు చేసినా ఎవరు అడగరు అనమాట. ఇప్పుడు అది లేదు. తప్పు అన్నదాన్ని ఎత్తి చూపే నాయకుడు అనే వారిని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇక్కడ దించడం జరిగింది. ఆందోళన రాజకీయాల్లో మరో చరిత్ర సృష్టించబోతున్నాం. ఆ చరిత్రను చూసి తట్టుకోలేక ఇది మానసికంగా వాళ్ళ ఉక్రోషాలతోని ఏ విధంగా వాళ్ళని చెయ్యాలనేసి నోటికొచ్చిన మాటలు పేలడం జరుగుతుంది. ఆ మాటలు పేలితే అందరికీ మాటలు వచ్చండి, కొంచెం మర్యాద మంచి నేర్చుకోండి. ముందు నోటికొచ్చినట్టు పేలితే ఇక్కడ ఎవరు పడిపోయి ఉండరు. చింతాడ సంత అంటారు, నెక్స్ట్ ఏవేవో పేలుతున్నారు. ఆ చింతాడ సంత ఏంటో అన్నీ కూడా నెక్స్ట్ 2 సంవత్సరాల్లో జనాలందరికీ తెలుస్తుంది. ఇప్పుడే ఆల్రెడీ జనాలందరికీ తెలిసిపోయింది ఎవరు ఏంటో అందిను. దాన్ని ఎంత మర్యాదగా ఒక హోందాతనంగా నాయకులందరూ నడుచుకుంటే మనం ప్రజలకి ఏం నేర్పిస్తున్నాం, రాబోయే తరాలకి మన రాజకీయ నాయకులుగా ఉంటే మనం ఏం చేస్తున్నాం అనేది కూడా తెలుస్తుంది. మన బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. మనమే ఒక రౌడీ యుజాలు గోండా యుజాలు చేస్తే మనకి కింద ఉన్న కార్యకర్తలు కూడా అదే చేస్తారు. మా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు దాన్ని మేము సపోర్ట్ చేయము. నెక్స్ట్ ఏంటంటే హోమ్ మినిస్టర్ గారు, అమ్మ అనిత గారు, మీకు అమ్మ అన్న కూడా తప్పుడు భూత పదంలాగే మీకు కనిపిస్తుంది. గుంటూరులో ఒక మహిళను వ్యవస్థ చేసి నడి రోడ్డు మీద వ్యవస్థ చేసినప్పుడు అప్పుడు మీకు పార్టీ గుర్తులేదా? అప్పుడు ఒక మహిళ అని ఆవిడకి గుర్తులేదా? నెక్స్ట్ మెల్లియాపుట్లో ఒక విఆర్ఓని కూడా ఆ రోజు ఒక ఇష్టం వచ్చినట్టు ఒక టీడీపీ నాయకులు కొట్టినప్పుడు అప్పుడు గుర్తులేదా? చింతమనేని ప్రభాకర్, అతను ఇసుక దెబ్బల మీద ఈడ్చుకొని ఒక ఎంఆర్ఓకి ఈడ్చుకొని వెళ్ళినప్పుడు అప్పుడు మీ కూటమి ప్రభుత్వంకి ఆవిడ ఒక మహిళ అని గుర్తులేదా?
మీకు ఏ కేసులు పెట్టాలంటే మహిళలు గుర్తొస్తారు, లేకపోతే మహిళలు గుర్తారు. ఈ కాలంలో పలాసలో ఒక మా బాలికను ముగ్గురు రేప్ చేసి చేయగానే ఆ రోజు అక్కడ ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆమె చర్యలు తీసుకున్నారు. ఆమె కూడా చర్యలు తీసుకోలేదు. ఈ రోజు వచ్చి ప్రవళిక గారిని పరామర్శించడానికి వచ్చారు. అమ్మ మీరు మహిళగా పరామర్శించడం మంచిదే, కానీ అక్కడ మన పలాసలో ఉన్న మహిళ ఒక పేద మహిళ, ఆ మహిళకి జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు అని ఈ విధంగా మేము మహిళల కోసం మేము ఎవరికైనా మహిళా తరఫున అందరూ మహిళలమే, అందరికీ వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉంటారు. కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. ఇంకా ఏవో మీరు వ్యక్తిగత కక్షపూరితమైన కేసులు పెట్టాలనుకున్నా కూడా మేము జడిసిపోయేది లేదు. అన్నిటికీ తెగించమన్నా మేమున్ను తగ్గేదే లేదని కూడా చెప్తున్నాం ఈ విధంగా.